త్వరగా రా. వస్తున్నా. ఏంటి ఇంత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? నిన్నేమైనా చేశాడా? మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్. నేను చెప్పకూడదని తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన. వాలేకుం సలాం. కారు విషయం ఏమైందిరా? మద్రాస్ పుదుపేట నుంచి ఆ కస్టమర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. చిచ్చా, ఆ కారు ఎవరిదంటే ఈ మధ్య రోడ్ల కుంభకోణంలో అడ్డంగా సంపాదించిన మినిస్టర్ కొడుకుది. మన దాసు ఆడి పని పడ్డానికి వెళ్ళాడు స్టైల్గా. కాపాడండి సార్, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు రాంబో 5 లో ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు కొడుతున్నావు నువ్వు? రేత్రేంటి సార్? మీరే న్యాయం చెప్పాలి. మా వాడిని కొడుతుంటే దారిని పోయేవాడు పోకుండా ఎందుకు కొడుతున్నావు అన్నా అని అడిగాడు. వాడిని కొట్టాను. వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు కొడుతున్నావు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు. మళ్ళీ కొట్టాను. అర్థమైంది. ఏమయ్యా, వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా, ఎందుకు అడిగావు నువ్వు? ఆ విషయం కొట్టిన తర్వాత తెలిసిందండి. ఇంతకీ మీరేం అడిగారు? నేనేం అడగలేదు. అయితే ఓకే. ఓకేనా? చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే స్కూడా కారు ఇచ్చేస్తానన్నా సార్. అవునా? సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. మరి కోపరాదా? ఒక నిమిషం. ఏమయ్యా, సమాధానం చెబితే కూడా కాని చేస్తాన్నాడు కదా, చెప్పడానికి నీకేమైనా దుమ్ముడయ్యా? అంటే మీరు అడగండి సార్, నేను చెబుతాను. సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్. ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా వింటానయ్యా. నువ్వు నోరు మూయి, నువ్వు అడుగు. రెడీయా? నీది ఆలస్యం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులెవరు? ఇదేనా? ఇదే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కొలకిసి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి తెలివి సార్. సార్ కొట్టేసా. ఈ క్విజ్ లో లక్కీ విన్నర్ మీరే సార్. లక్కీ అంటే లక్కీ, బ్రెయిన్ ఉపయోగించాను అంతే. ఏ పాప, కారు కాస్ట్లీదే గానీ కంఫర్ట్ లేదన్నావు కదా, ఆ కారు కంఫర్ట్ గా ఉంటుంది. ఎక్కి దొక్కేద్దాం. బిగ్గుదంటేనే నాకు ఇష్టం. సీటు కాట్ లో మారిపోతే భలే ఉంటది. ఇటు వాట్? ఈ కారు ఎవరిది? ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర. నా కారేది? ఇప్పుడే మా సిఐ గారు వచ్చారు, ఆయన అడుగు. సార్ నమస్తే సార్. నమస్తే. నా కారు దొరికింది. ఇది ఈడు కారా? మరి నా బుజ్జి కారు? ఏమయ్యా, దొంగ దొరికాడని ఫోన్ చేసావు? ఏడే దొంగ? ఇదిగో. ఈయన ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మా నాన్న మినిస్టర్ అయ్యా. అవునా సార్? మీ కారులో చెక్కతో సహా చెక్కేస్తున్నాడు సార్. చెక్కపోతే పోయింది సార్, దాని అమ్మనైనా తీసుకొస్తాం. ఆ కారు మాత్రం మా వల్ల కాదు సార్. అసలు ఏం జరిగిందంటే, చేతిలో ఆ తాళాలు గుర్తేంట్రా? కొంపదీసి నువ్వేమన్నా దొంగవా? దొంగ? నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు? సారీ బాసు, పోలీసు ఉండి కదా, మాత్రం అనుమానం రావాలి కదా నాకు. మాకు 20 కార్లు ఉన్నాయండి. ఏ కారు ఏ తాళమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు. ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లో ఉన్నాడు సార్. మీరు ఇటు రండి సార్, ఆ తాళాలు తగ్గించి మీరు ఇటు రండి చెప్తాను. డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్. ఉండండి, దీని సంగతి చూస్తాను. అరే ఓపెన్ అయిపోయింది. గ్రేట్ సార్. అదే, దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంటో నాకు అర్థమైపోయింది. ఇది ఉంచండి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా నీ కంగారు? కంగారు కాదయ్యా, అది నా కారు. అది నీ కారా? అవును, లంచం తీసుకుని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు. నేను క్రిమినల్ లాయర్ని, నీ ఎంత చూస్తాను. అలా నన్ను ఇరికించి మీ దగ్గర 20 లక్షల కారు పెట్టేసి 70 లక్షల కారు తొప్పేశాడు సార్. ఏమయ్యా, సార్ ఉన్నది పోయింది, తెచ్చుకున్నది పోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బాబోయ్, రా తాగేస్తారు సార్. సార్ రాయే తాగుతాను రా. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది సార్? కూర్చో. నేను రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నాను. ఇలాగా సార్? ఇలా కాకపోతే ఎలాగైనా క్రాస్ చేస్తాను, నా ఇష్టం. ఫుల్ మంది కదా. లెఫ్ట్ సైడ్ నుంచి గూడ్స్ వస్తుంది. అయ్యి బాబోయ్. రైట్ సైడ్ నుంచి ప్యాసింజర్ వస్తుంది. అయ్యి బాబోయ్. అప్పుడు మనం ఏం చేసాం తెలుసా? తెలియదు సార్. ఇలా పట్టుకో. 2 బళ్ళని ఇలా ఆఫ్ చేసాం. అమ్మో, పక్కన కింద పడిపోయి కింద పని. మీరేం చేశారు? నేనా బ్రాహ్మణంగా విజిల్ వేయడం తెలుసా?
ఇలా విజిలేసుకుంటూ స్టడీ స్టడీగా నడుచుకుంటూ వెళ్ళాలి. స్టడీ స్టడీ అంటే తెలియదు. ఇటు పక్క ఏమొస్తుంది? విమానం. మరి ఈసారి ఓడొస్తుంది. ఇప్పుడేమొస్తుంది? రైలు. రైలు కదా, ఓడొస్తుంది. రైలు పట్టాల మీద ఓడొస్తుందా? మీరు మరి టూ మచ్ కింద మాట్లాడతారండి. రైలు వస్తుంది, విమానం వస్తుంది, ఓడొస్తుంది. అయితే రైలు పట్టాల మీదే కాదు, రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది. ఇప్పుడేం వస్తుంది? తిమింగలం వస్తుంది. తిమింగలం వస్తుంది. ఇటు తిమింగలం వస్తుంది, అటు బుల్డోజర్ వస్తుంది. ఇటు తిమింగలం వస్తుంది, అటు బుల్డోజర్ వస్తుంది. మీరేం చేశారు? ఏం చేస్తాం? మనం ఫుల్ పటాసులో ఉన్నాం కదా, మూడంగా నీళ్ళ మునిగిపోయాం. రాణి రాణి అసలు ఏం జరిగిందంటే, ఇలాంటి చీప్ మనిషి అనుకోలేదు. ఐ హేట్ యు. అది కాదు రాణి. రాణి అది బాబాయ్, బాస్ జాడుకొచ్చేస్తుంది కనుక. అయితే రెడీ. ఏంటిది? మందు కాదు, కోకో కోలా. ఇట్టాగేసేలాగా ఇప్పుడు మనం కనుక మందు తాగామంటే ట్రైన్ అయినా సరే, ఓడైనా సరే, తిమింగళమైనా సరే రోడ్డు మీదకి వచ్చేయాల్సిందే. జానకి, హవర్ జానకి పైన. అదేంటి సార్, మందు తాగినట్టు అంత ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు? మందు కాదు ఇది, కోకో కోలా. ఆ విషయం మాకు తెలీదా? చూడండి, మీరు ఇలాంటి ఎన్ని పరీక్షలు చేసినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమలో మార్పు రాదు. అంత ఓవర్గా యాక్ట్ చేశానా? ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. నోరుమోయ్. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి. గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. కూర్చో. బి సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ వేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేం ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అరే వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, మా అమ్మా నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశానమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా, నువ్వు ఒక్క నిమిషం బయటికి వెళ్ళి కూర్చోమ్మా. లే. నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి, నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు. ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? ఎట్రా.